ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. నా పేరు రాధా జోసిలా. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎకో బొడైన్ గారిచే రచించబడిన ఎకోస్ ఆఫ్ ద సోల్ అనేటువంటి గ్రంథం గురించి ఎన్నో ఎపిసోడ్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని, భూలోకవాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నతలోకవాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్. ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు. ఎకో బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది. పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మ సిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది, కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా, ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం. ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. మరి ఆ పుస్తకాన్ని తెలుగులోకి శిరీష వాడపల్లి గారు తీసుకొచ్చారు. మరి అందులో ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు తెలియచేయబడ్డాయి. అవి ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. గత ఎపిసోడ్స్లో మనం ఏం చెప్పుకున్నాం అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈవిడ ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన ఆవిడ ఎకో బొడైన్. ఆవిడ కుటుంబ సభ్యులు కూడా, ఆవిడ తల్లిగారు, ఆవిడ సిస్టరు, ఆవిడ బ్రదర్స్ ఇద్దరు కూడా అతీంద్రియ శక్తుల్లో ప్రసిద్ధిగాంచిన వాళ్ళు. ఆవిడ టీవీలో కూడా ఎన్నో ఆవిడ ప్రేతాత్మలను వదిలించేవారు. ఆ విషయాలన్నీ కూడా చెప్పడం ద్వారా టీవీల్లో, రేడియోలో కూడా ఆవిడ కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ప్రసిద్ధి కాంచారు. ఆవిడకి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయని ఈవ్ వోల్సిన్ అనేటువంటి మీడియం అంటారు వాళ్ళని, అంటే ఆత్మలతో సంభాషించే ఒక మాస్టరు ఆవిడకి చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక మాస్టర్ ద్వారా ఆవిడ ఎన్నో ఆస్ట్రల్ ట్రావెల్ చేయటము, అలాగే ఆవిడ పూర్వజన్మలు తెలుసుకోవటము, ఆత్మలోకాల గురించి ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. ఆవిడ వీటి గురించి ఇంకా అద్భుతంగా తెలుసుకోవాలి అని అనుకున్నారు. అలాగే ఒక పుస్తకాన్ని కూడా రాశారు ఆవిడ. ఆ పుస్తకంలో అంతా కూడా ప్రేతాత్మల్ని ఎలా వదిలించాలి, ఆ ప్రేతాత్మలను ఆవిడ ఎలా ఉన్నతలోకాలకి పంపించారు, ఇవన్నీ ఉండేవన్నమాట. అప్పుడు శ్రేయల్ అని ఆవిడ స్నేహితురాలు చెప్పారు, నువ్వు ప్రేతాత్మల గురించి రాస్తున్నావు, ప్రేతాత్మల గురించి రాయాలనుకున్నావా నువ్వు పుస్తకంలో, లేదా ఆ ఉన్నతమైన స్థితికి చేరడానికి ఆత్మల యొక్క ప్రయాణం గురించి, ఆత్మలోకాల గురించి రాయాలనుకున్నావా అని అడిగారు. అంటే ఆత్మలోకాల గురించే రాయాలనుకున్నాను, ఆత్మ పరిణతే నేను రాద్దామనుకున్నాను. మరి అప్పుడు ఇందులో ఉన్నటువంటి మూలం అంతా తప్పు, దీన్ని సరిచేద్దామని ఆ శ్రేయులు దాన్ని చక్కగా సరిచేయడం జరిగింది. అందులో భాగంగానే మనకి ఈ పుస్తకం మన ముందుకు రావడం జరిగింది. మరి ఇందులో ఆత్మలోకాల గురించి ఎన్నో ఆవిడ అద్భుతంగా తెలియచేశారు. ఆ ఎకో బొడైన్ ఎన్నో ఆత్మలని వాళ్ళని ఉన్నతలోకాలకి పంపించడమే కాకుండా హీలింగ్ కూడా చేస్తుండేవారు. ఎవరికైనా అనారోగ్యాలు ఉన్నప్పుడు వాళ్ళకి హీలింగ్ చేసేవారు. ఆవిడకి ఆ పవర్ కూడా ఉంది. అలా హీలింగ్ చేస్తూ వాళ్ళకి ఎంతో అద్భుతంగా వాళ్ళు మళ్ళీ లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేలాగా ఆవిడ చేసేవారు. 14 ఏళ్ల బాలుడు ఒకసారి పైనుంచి 18 అడుగుల కిందకి పడిపోయినప్పుడు ఆ అబ్బాయికి హీలింగ్ చేసినప్పుడు మొదటిసారిగా ఆవిడ ఆత్మని కూడా తన కళ్ళతో తను సందర్శించడం జరిగింది. అలా ఎన్నో ఆత్మలను సందర్శించడం, వాటితో మాట్లాడటం, ఇవన్నీ ఆవిడ చేశారు. ఆవిడ ఒక కోరిక పరమాత్మని వేడుకున్నారు. ఏమనంటే ఆవిడ ఆత్మలోకాలకి ఎరుకతో వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ఆత్మలోకాలని తెలుసుకోవాలి అనుకున్నారు. అలాగే ఆ పరమాత్మని వేడుకుంటే జరగందే ఉంటుంది. అలాగే వాళ్ళ మాస్టర్స్ ఏం చేశారంటే ఆవిడ ఎరుకతో ఉండగానే లోకాలకి తీసుకెళ్ళి ఆత్మలోకాలన్నీ చూపించడం జరిగింది. అందులో ఆవిడ 5వ తలం వరకు అన్నీ చూడగలిగారు. 5వ తలం తర్వాత 6వ తలం అనేది ఉన్నతమైనటువంటి ఆ స్థితికి చేరాలి అంటే దానికి కొంచెం సమయం పడుతుంది, నువ్వు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది అని చెప్పారు అక్కడ దేవదూతలు. అలాగా ఆ రకంగా ఆవిడ ఎంతో అద్భుతంగా ఆత్మ ప్రయాణం చేశారు. అలాగే ఎన్నోసార్లు తర్వాత చాలాసార్లు ఆవిడ ఆత్మలోకాలకి వెళ్ళడం, అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆవిడ ఆత్మతలాలకి ఎన్నోసార్లు వెళ్ళినప్పుడు ఎంతోమంది దేవదూతలను కలిసి వాళ్ళ ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందారు కదా. మరి ఆవిడ ఒకసారి ఒక దేవదూతను అడిగారనమాట, నాకు అన్ని తలాల గురించి కూడా తెలుసుకోవాలని ఉంది, నాకు తెలియచేయండి అంటే. అప్పుడు ఆ దేవదూత ఏం చెప్పారంటే, మొదటి తలంలోని ఆత్మలు స్వార్థపూరితంగా ఉంటాయి. ఇక్కడ భూమి 3 తలాల్లో ఉంది కదా, అంటే 1వ తలం, 2వ తలం, 3వ తలం భూమి మీదే ఉన్నాయి. అలాగే పైలోకాల్లో కూడా, ఆత్మలోకాల్లో కూడా 1, 2, 3, 4 అన్ని తలాలు
అక్కడ ఉన్నాయి. ఈ భూమి మీద 1వ తలం వాళ్ళు ఎలా ఉంటారో అక్కడ కూడా ఆత్మలోకాల్లో కూడా 1వ తలంలో ఎలా ఉన్నారో ఇక్కడ అలాగే ఉంటారు. ఇక్కడ 2వ తలం మీద భూమి మీద ఎలా ఉన్నారో అక్కడ 2వ తలం మీద అలాగే ఉంటారు. ఇక్కడ 3వ తలంలో ఉన్నవాళ్ళు అక్కడ 3వ తలంలో అలాగే ఉంటారు. అలా ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటారు అని ఆవిడ చెప్పడం జరిగింది. దాని గురించి ఆవిడ కొంచెం వివరంగా చెప్పారు. అది మనం ఒకసారి తెలుసుకుందాం. మొదటి తలంలోని ఆత్మలు చాలా స్వార్థపూరితంగా ఉంటాయి. అన్ని జీవరాశులు ఒకదానితో ఒకటి అనుసంధానించబడ్డాయి అన్న విషయం వాటికి తెలియదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళల్లో ఒకటే ఆత్మస్వరూపం ఉందనేది వాళ్ళకి తెలియదు అనమాట. దాని గురించి వాళ్ళు అర్థం చేసుకోలేరు, అవగాహన చేసుకోలేరు. అవి కేవలం తమ గురించి మాత్రమే ఆలోచిస్తాయి. ఎంతసేపు తన తిండి, తన నిద్ర, తన సుఖం, తన ఆనందం ఇంతవరకే చూసుకుంటాయి అన్నమాట. ఎప్పుడు అలాంటి ఆత్మలు ఎప్పుడు భయంతో బతుకుతూ, సంకుచిత తత్వంతో, స్వార్థంగా ఉంటూ అన్నీ తమ ఇష్టానుసారమే చేస్తూ ఉంటాయి. అంటే ఇంక జంతు జాతి నుంచి వచ్చిన మొదటిసారి ఇలాగే ఉంటాయన్నమాట అన్ని ఆత్మలు కూడా. జంతు జన్మ తర్వాత వచ్చేటువంటి మానవ జన్మలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇది మొదటి తలంలోకి సంబంధించింది. మనందరం మంచి ఏదో చెడేదో తెలియచేసే విచక్షణ జ్ఞానంతోనే సృష్టించబడింది, మనం అలాగే సృష్టించబడ్డాం. కానీ మొదటి తలంలోని ఆత్మలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా అలాగే ప్రవర్తిస్తూ ఉంటాయి అని దేవదూత చెప్పారు. అవి జీవించడానికి ఒకటే జీవితం అన్నట్లుగా భావిస్తూ ఇతరులకు మనం ఏది చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది అనే విషయాన్ని, అంటే కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్మవు. అవి మనం ఏదిస్తే అదే వస్తుంది. మనం ఇతరులను తిడితే వాళ్ళు మనల్ని ఇంకా కొడతారు కూడా. అలాగే మనం ఏది ఇస్తామో, మంచి పంచితే మంచి వస్తుంది, చెడు పంచితే చెడు వస్తుంది అనేది కూడా వాళ్ళకి తెలియవు, నమ్మవు కూడా. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు మనల్ని ఏదో చేశారు, మనం వాళ్ళని ఏదో చేయాలి, ఇంతవరకే అనమాట. కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్మవు అవి. అలాంటి ఆత్మలు వాటికి అవి అన్వయించుకోవన్నమాట ఈ కర్మ సిద్ధాంతాన్ని. తమను తాము ఈ ప్రపంచం నుంచి వేరు చేసుకుని లౌకికమైనవి కానీ ఆధ్యాత్మికమైనవి కానీ ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలని కూడా వాళ్ళకు వర్తించవు అని చెప్తూ ఉంటారు. అంటే ఇవి నాకేం పనికిరావు, ఈ ధర్మపణాలు నా దగ్గర చెప్పకండి అనేస్తారనమాట. ఈ తలంలోని ఆత్మలు తమ చుట్టూ ఉండే విశ్వశక్తిని నమ్మవు. తన చుట్టూ ఎంతో విశ్వశక్తి ఉంటుంది, కానీ అది కూడా నీ చుట్టూ ఇంత శక్తి ఉంటుంది, నీ లోపల ఇంత శక్తి ఉంది అన్నా కూడా నమ్మవు అనమాట. ప్రపంచానికి ప్రేమతత్వాన్ని కూడా పంచవు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎదుటి మనిషి మీద కరుణ లేకుండా మనుష్యులను, జంతువులను, ప్రకృతిని తక్కువగా చూస్తూ వాటికి ఇష్టమైన వాటిని దక్కించుకుంటూ అనాగరికంగా ప్రవర్తిస్తుంటాయి. మొదటి తలంలోని ఆత్మ యొక్క కర్మచక్రం ఇలా మొదలవుతుంది. అంటే ముందు అసలు వాళ్ళకి అసలు ఏ ఆత్మలకి కూడా కర్మలనేవి ఉండవు. ఇక్కడ ఎప్పుడైతే మొదటి తలంలో వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారో వాళ్ళందరికీ కూడా ఇలాగే ఆలోచనలు ఉంటాయి, ఇలాగే ప్రవర్తిస్తారు. అప్పుడు కర్మచక్రంలోకి వాళ్ళు ప్రవేశించడం జరుగుతుంది. ఇది భూమి మీద ఫస్ట్ మానవులకి జరిగేటువంటి దశ అన్నమాట. ఈ దశ ఆ పైలోకాల్లో కూడా ఉండి, ఈ దశలో ఉన్న వాళ్ళు ఇలాగే ఉండి చనిపోతారు. పైకి వెళ్ళాక కూడా ఆ మొదటి తలంలోనే ఉంటూ ఉంటారు. మళ్ళీ ఈ జన్మలు కొన్ని అయిపోయిన తర్వాత ఇలాగా మళ్ళీ 2వ తలంలోకి వస్తూ ఉంటారు. ఈ 2వ తలంలో ఆత్మలుగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే మనసు విప్పి ఎదుటి వారితో మాట్లాడటం కాస్త మొదలు పెడతారు. వాళ్ళల్లో స్వార్థం, భయం కాస్త తక్కువ మోతాదులో ఉంటుంది. సమయానుసారం ఒక్కోసారి మొదటి తలంలోని ఆత్మలాగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే మొదటి తలంలో ఆత్మలవి సంబంధించిన లక్షణాలు కూడా వీళ్ళల్లో ఉంటూ ఉంటాయి. ఈ తలంలోని ఆత్మలు కేవలం తమ గురించే కాకుండా ఎదుటివారి గురించి కూడా ఆలోచిస్తూ ఎదుటివారి కూడా తమ జీవితంలో భాగమే అని తెలుసుకుని తమ ఆనందానికి ఏమాత్రం అడ్డు కాబోరు అని కూడా తెలుసుకుంటారు. అంటే ఇతరులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మనలాగే ఉంటారు కదా, వాళ్ళకి మనం అడ్డు రాకూడదు అని తెలుసుకుంటాయి. ఒక్కోసారి ఆ ఎరుకుతోనే చుట్టుపక్కల వారితో, జంతువులతో, ప్రకృతితో కూడా సమయం గడపడం మొదలు పెడతాయి. ఈ తలంలో ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నప్పటికీ కూడా వాటిని మర్చిపోయి మళ్ళీ పాత జీవన విధానంలోనే జన్మ తీసుకుంటూ ఉంటారని, ఇలాగే జీవిస్తూ ఉంటారు వాళ్ళు. ఇలా ఈ రకంగా వాళ్ళు ఉన్నప్పుడు ఆ 2వ తలపు ఆత్మలు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆ 2వ తలపు పరిధిలోనే అక్కడ కొన్నాళ్ల పాటు ఉంటూ ఉంటారు. ఈ మొదటి తలంలో కొన్నాళ్ల పాటు ఉన్న తర్వాత ఆత్మలోకాల్లో అక్కడ కొంత తెలుసుకుని అప్పుడు 2వ తలంలోకి ప్రవేశిస్తూ ఉంటారనమాట. మళ్ళీ ఇక్కడ 2వ తలపు జన్మలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ జన్మ అయిపోయిన తర్వాత 3వ తలంలోకి వెళ్తూ ఉంటారు. ఈ 3వ తలంలోని ఆత్మలు నిరంతరం జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఏకత్వాన్ని అర్థం చేసుకుంటూ మానవత్వంతో జీవిస్తూ
భగవంతునితో అనుసంధానం అవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి ఈ మూడవ తలపు ఆత్మలు. అలాగే భగవంతుని పట్ల భయభక్తులు కలిగి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ, కర్మలనే ఉంటాయి, మనం ఏది ఇస్తే అది వస్తుంది అని నమ్ముతూ వాళ్ళు ఎదుటివారి పట్ల, పరమాత్మ పట్ల కూడా భయంతో వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. అంటే అక్కడ వాళ్ళకి కాస్త అర్థమవుతుంది, వాళ్ళని ఏమైనా కీడు చేస్తే మనకి కీడు జరుగుతుంది అనేది తెలుసుకుంటారనమాట. సంకుచిత తత్వం వదిలి విశాల దృక్పథాన్ని అలవర్చుకుంటారు ఈ సమయంలోనే, ఈ మూడవ పరిధిలో. ఈ తలంలోని ఆత్మలు ఎక్కువగా వ్యక్తులతో, జంతువులతో కలిసి వివిధ ప్రదేశాలకు కూడా వెళ్ళి ఎదుటి వారిలోనూ తమలోనూ సారూప్యతను గుర్తిస్తారు. అంటే వాళ్ళు మనుషులే, మనము మనుషులమే, ఈ కులాలేంటి, మతాలేంటి, అందరం ఒకటే కదా అని ఒక ఏకతా భావం అనేది వాళ్ళలో కొద్దిగా ఏర్పాటు జరుగుతుంది. మరి ఇంకా ఇలా ఉన్న తర్వాత వీళ్ళు ఆ పైలోకాలకు వెళ్ళినప్పుడు, జన్మలు అయిపోయిన తర్వాత ఆ ఆత్మలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆ మూడవ పరిధికి సంబంధించిన ఆత్మలోకంలోనే ఉంటారనమాట. మరి నాలుగవ తలంలోని ఆత్మలు సకల జీవరాశులతోనూ, జంతువులతోనూ, మనుష్యులతోనూ, ఆ పరమాత్మతోనూ ఏకత్వ భావాన్ని కలిగి ఉండి దానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ఆత్మలు 1, 2, 3 తలాల్లో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ తలంలోకి ప్రవేశించిన తర్వాత జీవితం పైన పూర్తిగా అవగాహన ఏర్పరచుకుని వేరొకరికి సహాయం చేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ 4వ తలంలో ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎన్నో ప్రశ్నలు అడుగుతూ, ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఆధ్యాత్మిక అన్వేషణ కూడా ప్రారంభిస్తూ ఉంటారు ఇక్కడ ఈ 4వ తలంలోకి వచ్చిన వాళ్ళు. ఈ భౌతిక ప్రపంచంలో ఆత్మలన్నీ మొదటి తలాల్లో ఉన్నంత వరకు అనేక దురలవాట్లకు లోనవుతూ ఉంటాయి. అలాగే 4వ తలంలోకి ప్రవేశించిన తర్వాత ఆ అలవాట్ల నుంచి బయటపడుతూ ఉంటారు. మనం అనుకుంటాం వీళ్ళేంటి ఇంత దురలవాట్లుగా ఉన్నారు అంటే, వాళ్ళకి ఆ మొదటి 2 తలాల్లో ఉన్నప్పుడు ఆ దురలవాట్లు ఉంటాయి మొదటి 3 తలాల్లో. 4వ తలంలోకి వచ్చినాక దురలవాట్లు అనేవి ఉండవన్నమాట. అందుకని ఏ దురలవాట్లు లేకుండా పరమాత్మతో అనుసంధానించబడుతూ ఆధ్యాత్మిక అన్వేషణ కొనసాగిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద ఉన్నా కూడా 4వ తలంలోకి ప్రవేశించిన వారందరూ కూడా. మరి 4వ తలంలోని ఆత్మల్లో భౌతికపరమైన అలవాట్లకు, మరి ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు మధ్యలో ఆధిపత్యం కోసం లోపల సంఘర్షణ జరుగుతుంటుంది. అంటే ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఇలా ఉన్నాయి, భౌతికపరంగా నాకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయి, ఇది కరెక్టేనా అని, కరెక్ట్గా ప్రవర్తిస్తున్నానా, ఇలా ప్రవర్తించచ్చా అని వాళ్ళకి వాళ్ళు వివేకంతో ఆలోచించుకుంటూ ఉంటారనమాట. 4వ తలంలోని ఆత్మలు ఎంతో కష్టపడి వాటి పాత నమ్మకాల నుంచి బయటపడి గట్టి పట్టుదలతో కొత్త దారిలోకి ప్రయాణాన్ని మొదలు పెడతాయి. అంటే అప్పుడు వాళ్ళలో సంఘర్షణ జరిగినప్పుడు ఇది కాదు, ఇది సరైనది కాదు, ఇది సరైనది, నేను ఇది తినకూడదు, ఇది తాగకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చెప్పకూడదు, ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకుని ఎంతో కష్టంతో ఆ పాత నమ్మకాల నుంచి బయటపడి పట్టుదలగా అప్పుడు కొత్త దారిలోకి ప్రయాణాన్ని మొదలు పెడతాయి అన్నమాట ఈ 4వ తలంలోకి వచ్చేసిన వారు. అవి ఈ భౌతిక ప్రపంచం అశాశ్వతమని గ్రహించి దానికి ప్రాముఖ్యత ఇవ్వడం తగ్గించి, అలాగే ఆస్తిపాస్తులు శాశ్వతం కావని తెలుసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు, పాస్తులు, ఈ ఇళ్ళు, ఈ వాకళ్ళు, ఈ స్థలాలు, ఈ పొలాలు ఇవేం కాదు, శాశ్వతం కాదు అని తెలుసుకుని ఉన్న దానిలోనే ఎక్కువ ఆనందాన్ని వెతుక్కుంటూ, వచ్చినప్పుడు ఏదొస్తే దాన్ని స్వీకరిస్తూ, కష్ట సుఖాలను ఒకే రకంగా స్వీకరిస్తూ, అన్ని జీవిత పాఠాలే, ఇక్కడ ఏది వస్తే మనకు అది జీవిత పాఠమే, ప్రతిదీ జీవిత పాఠమే, ఇవన్నీ నాకు అనుభవం కోసం వచ్చాయి, ఇవన్నీ నాకు జీవిత పాఠాలు అని తెలుసుకుంటూ జ్ఞానంతో వ్యవహరిస్తూ తమలో ఎంతో అద్భుతమైన అభివృద్ధిని గమనిస్తూ ఉంటాయి 4వ తలంలో ఉన్నవాళ్ళు. ఈ 4వ తలంలోని ఆత్మలు సకల జీవరాశులను, ప్రకృతిని, ఆ పరమాత్మను సమాన దృష్టితో చూడడం మొదలు పెడతారు. అలాగే అంతేకాకుండా ఈ తలంలోని వాళ్ళు మతానికి దూరమై ఆధ్యాత్మికత వైపు దృష్టిని సారిస్తారు. అంటే నాకు ఇదే మతము, నేను ఈ మతంలోనే ఉంటాను, ఈ మతమే గొప్ప, ఈ మతం తక్కువ, ఇలాంటివి ఏమి ఉండవన్నమాట. అలా వాళ్ళు అన్నీ ఒకటే అనే దృష్టిలోకి వెళ్ళిపోయి ఆధ్యాత్మికత వైపే దృష్టి సారిస్తూ ఉంటారు. ఆత్మ ప్రయాణం చేయడానికి అన్వేషిస్తూ దానివైపే ప్రయాణం సాగిస్తూ ఉంటారు. భౌతిక ప్రపంచం గురించి తక్కువ ఆలోచిస్తూ ఆధ్యాత్మికత, జీవిత సత్యం, మరణం, పరమాత్మ గురించిన విషయాల మీదే ఎక్కువగా వీళ్ళు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. మరి ఆత్మ 4వ తలం నుంచి 5వ తలంలోకి ప్రవేశించే సమయానికి మొదటి 3 తలాల సమస్యలన్నీ తీరిపోయి కర్మబంధాల నుంచి విముక్తి కలుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, మరి 3 తలాల్లో ఉన్నటువంటి కర్మలన్నీ కూడా 4వ తలంలోకి వచ్చారు అంటే వాళ్ళ కర్మలన్నీ తీరిపోతాయి. అందుకే ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి, ఎక్కువ బాధలు వస్తూ ఉంటాయి, ఎందుకంటే అక్కడ కర్మలన్నీ తీరిపోతూ ఉంటాయి.
ఉంటాయి. ఆ 4వ తలంలో ఉన్నప్పుడే కర్మలు తీరిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ కర్మలు తీరే సమయంలోనే మనకి ఎక్కువ కష్టాలు వస్తున్నాయి. నాకే ఎందుకు వస్తున్నాయి, నేను ఆధ్యాత్మికంగానే ఉన్నాను కదా, నేను ఎంతో చక్కటి పనులు చేస్తున్నాను కదా, అందరికీ ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నాను, ధ్యానం నేర్పిస్తున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, నేను ధ్యాన మందిరాలు కట్టిస్తున్నాను, ఇలా మనం ఎన్నో చేస్తున్నాం కదా, అయినా కూడా నాకే కష్టం ఎందుకు వస్తోంది అని ఫీల్ అవుతూ ఉంటాం. దానికోసం మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మన కర్మలన్నీ తీరిపోతున్నాయి. ఎప్పుడైతే 4వ తలంలోకి వస్తామో అప్పుడే మన కర్మలు తీరే సమయం అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలాగా ప్రతి వైపు కూడా మనం ఆలోచనలు సరిదిద్దుకుంటూ, ప్రతికూల ఆలోచనలను కూడా మనం లేకుండా చేసుకుంటూ ఆధ్యాత్మిక ప్రయాణం వైపు మనం అవగాహనని ఏర్పరచుకుంటూ అట్టే సాగుతూ ఉంటాం. మరి 5వ తలంలోని ఆత్మలు వాటి జీవితం పట్ల పూర్తి బాధ్యత వహిస్తూ కొత్త కొత్త మార్పులను నిత్యం ఒప్పుకుంటూ ఉంటాయి. ఇది సరికాదు, ఇంతవరకు మనకి మన తాత ముత్తాతలు ఇలా చేశారు, ఇది సరి అనుకున్నాం, కానీ ఇది కాదు సరైంది, ఇది సరి అని తెలియచేస్తే ఎవరైనా గురువులు కానీ ఇంకా మనకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా మన మిత్రత్వంతో కానీ ఎవరైనా మనకు తెలియచేసినప్పుడు అప్పుడు ఆ కొత్త మార్పును మనం అంగీకరిస్తూ ఉంటాం అన్నమాట. ఆ మార్పును అంగీకరించడం కూడా ఆధ్యాత్మికత లక్షణం. అలా కొత్త మార్పులు నిత్యం ఒప్పుకుంటూ ఉంటాయి 5వ తలం వాళ్ళకు. వాటికి ఏ ఆశలు ఉండవు. ఈ భూమిపైన జీవన విధానం పూర్తిగా ఎరుకను కలిగి ఉండి ఆ జీవన విధానం ఎంతో అద్భుతంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని చక్కదిద్దుకుంటూ ఎదుటివారికి నేర్పుతూ ఉంటారు. పైగా వాళ్ళు నేర్చుకుంటూ చక్కదిద్దుకుంటూ ఇతరులకు కూడా తెలియచేస్తూ నేర్పుతూ ఉంటారు. నిరంతరం ఎదగాలన్న బలమైన కోరికను కలిగి ఉంటే ఎదిగేటువంటి ఎన్నో తమలో అవకాశాలు అవి వస్తూ ఉంటాయి. అవగాహన శక్తి కూడా వాళ్ళలో పెరుగుతూ ఉంటుంది. మనలో ఉండాలి బలమైన కోరిక, అప్పుడు అవకాశాలు అవే వస్తాయి. అలాగే 5వ తలంలోని ఆత్మలు ఆ పరమాత్మ సృష్టి, పరమాత్మ ఒక్కటే అన్న అవగాహనతో ఉంటారు. అంటే పరమాత్మ వేరు కాదు, పరమాత్మ సృష్టి వేరు కాదు, ఇది అది అన్నీ ఒకటే అనే అవగాహనలోకి వచ్చేస్తారు ఈ 5వ తలంలో ఉన్న ఆత్మలు. ఈ తలంలోని ఆత్మలు పూర్తిగా అవగాహన కలిగి ఉంటారు. దీనివలన సంఘర్షణలకు లోను కావు ఇవి. ఎందుకంటే ఒకటే అవగాహన ఉన్నప్పుడు ఇక సంఘర్షణ ఏంటి? ద్వంద్వత్వం ఉన్నప్పుడే కదా, ఇదా అదా ఇదా అనుకున్నప్పుడే మనకి సంఘర్షణలు ఉంటాయి. ఒకటే అంతా ఒకటే అనే స్థితిలోకి మనం వెళ్ళిపోయిన తర్వాత ఏ సంఘర్షణ ఉండదు కదా, అందరూ దైవాలే అనేటువంటి స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు అంతటా నిండి ఉన్నది దైవమే, మనలో ఉన్నది దైవమే అన్నప్పుడు ఇంకే సంఘర్షణలు ఉండవు. ఈ తలంలోని ఆత్మలు దేవదూతలు లాంటి వారు. చూసారా ఫ్రెండ్స్? మరి 5వ తలంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవదూతలు లాంటి వాళ్ళు. అవి భయాన్ని, సంఘర్షణని, ద్వేషాన్ని, అజ్ఞానాన్ని జయించిన ఆత్మలు. ఇవి ఉన్నత జ్ఞానాన్ని సముపార్జించి అనంతమైన ప్రేమతో ఆ పరమాత్మ సహాయంతో అందరినీ స్వస్థతపరచడానికి వాళ్ళ దృష్టిని సారిస్తాయి. స్వస్థతపరచడం అంటే మనమే వెళ్ళి హీలింగ్ చేయక్కర్లా, దానికి తగిన పద్ధతి నీకు నువ్వే హీలింగ్ చేసుకోవచ్చు. నువ్వు ధ్యానం చేయి, ధ్యానం చేస్తే నీ లోపలికి ఆ విశ్వశక్తి వెళ్తుంది, నీకు హీలింగ్ జరుగుతుంది అనేటువంటి విషయాలను తెలియచేయడం కూడా స్వస్థత చేకూర్చడమే ఫ్రెండ్స్. అంతేగాని మనమే చేయాలని ఇక్కడ ఏం లేదు. వాళ్ళుగా హీలింగ్ ఎలా చేసుకోవాలో నేర్పటం కూడా స్వస్థత చేకూర్చడమే. మరి భూమి మీద కాకుండా 6వ తలంలోని, భూమి మీద ఎలా ఉంటామో అలా ఉండరట 6వ తలంలో వాళ్ళు. ఆత్మలు ఎంతో బ్రహ్మానందంతో ఉంటారట 6వ తలంలో వాళ్ళు. భూమి మీద ఆత్మలు ఎప్పుడు ఏదో దిగులు, బాధ, ఏదైనా తట్టుకోలేని స్థితి అలాంటివి వస్తాయి. కానీ 6వ తలంలోకి చేరిపోయిన ఆత్మలు ఎలా ఉంటారంటే ఎంతో బ్రహ్మానందంతో ఉంటారు. చూడండి, గురువులు వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా, యోగులు, గురువులు ఎప్పుడు బ్రహ్మానందంలో తేలియాడుతూ ఉంటారనమాట. అలాగా 6వ తలపు ఆత్మలు అలా ఎప్పుడు బ్రహ్మానందంలో ఉంటారు. అసలైన ఆనందం కేవలం మన ఊహకు మాత్రమే అందుతుంది. అసలు ఎందుకంటే ఇక్కడ ఇది చెప్పడానికి వీలవదనమాట. మన ఊహకు తెలుస్తుంది తప్ప ఇతరులకి దాన్ని చెప్పడానికి కూడా కుదరదనమాట. ఎందుకంటే ఇక్కడ భూమి మీద ప్రతి దాన్ని నిరంతరం భౌతికంగాను మరి ఇదివరకటి జీవితంతోనూ పోల్చుకుంటూ ఉంటాం మనం. ఇంతకుముందు ఇలా ఉండేవాళ్ళం, అంతకుముందు ఇలా ఉండేవాళ్ళం, ఇంత చెప్పుకుంటూ ఉంటాం, భౌతికంగా తీసుకుంటాం ప్రతిదాన్ని. కానీ ఈ 6వ తలంలోని ఆత్మలు ఎలా ఉంటారంటే పూర్తిగా భౌతికతను విడిచిపెట్టేసి వాళ్ళు అసలు ఈ భౌతిక సుఖాల గురించి, భౌతికమైనటువంటి ఆస్తిపాస్తుల గురించి పూర్తిగా విడిచిపెట్టేస్తారు. ఉంటే రాని, వస్తే రాని, పోతే పోని అనే స్థితిలోకి వెళ్ళిపోతారనమాట.
అలాగ వాళ్ళు ఆ స్థితిలో ఉండి 7వ తలం వైపు ప్రయాణించడానికి, అందులోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తూ ఉంటారు ఈ 6వ తలంలోకి చేరిపోయిన మహాత్ములు, మహానుభావులు. మరి ఇలాగా 6 తలాల గురించి చెప్పిన తర్వాత ఆ దేవదూత ఆవిడకి ఎకోబడైనకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆవిడ చిరునవ్వుతోటి మళ్ళీ ఆవిడ వైపు చూసి 7వ తలం విశ్రాంతి జీవితం లాంటిది అని చెప్తున్నారు ఆవిడ. మరి ఇలాగ ఆవిడ అక్కడ ఉన్నటువంటి అన్ని వివరాలు చక్కగా ఎకోబడైన గారికి చెప్పడం ద్వారా మనం కూడా ఇప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అందుకే ఎంతో చెడు కర్మను కూడబెట్టుకుంటున్నాం మనం, ఇవన్నీ తెలియక, ఉత్తమమైన జీవన విధానం అంటే ఏంటో తెలియక, నమ్మక సిద్ధాంతాల గురించి మనం పట్టించుకోక, వాటిని 2వ తలంలోనే మనం, మొదటి తలంలోనేమో కొన్ని జన్మలు తీసుకుంటున్నాం, 2వ తలంలో కొన్ని జన్మలు తీసుకుంటున్నాం, ఇంకా ఆ తర్వాత 3-4 జన్మల వరకు 20 జన్మలు తీసుకుంటా ఉంటాం. అంటే మనం అలా రకరకాలుగా జన్మలు తీసుకుంటూ 20, 30 ఇంకా అక్కడికి నేర్చుకోలేదనుకోండి, మనం పెరుగుతూ ఉంటాయి జన్మలు. జనరల్గా అయితే 30, 40, 50 అలా జన్మలు ఉంటాయి ప్రతి స్థితికి కూడా. ఇప్పుడు శైశవాత్మ, బాలాత్మ ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా ఇంతకుముందు. అలాగా ఈ తలాల్లోకి మనం మారే కొద్దీ కొన్ని జన్మలు తీసుకుంటాం, ప్రతి తలంలో కొన్ని జన్మలు తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అలా తీసుకుని మనం నేర్చుకునే వరకు ఆ జన్మల్లోనే కొనసాగుతూ ఉంటాం. అది నేర్చుకుని మళ్ళీ ఆ తలం దాటే స్థితి మనం తెచ్చుకున్నప్పుడు మళ్ళీ తర్వాత స్థితిలో మళ్ళీ కొన్ని జన్మలు తీసుకుంటూ ఉంటాం. అలా 4 తలాల వరకు మనం ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉంటామని దేవదూత చెప్పడం జరిగింది. 4వ తలమే భూమిపైన జన్మించడానికి ఆఖరి అవకాశము. అంటే ఈ భూమి మీద జన్మలు తీసుకుంటూ ఉండాలంటే 4వ తలంలోకి చేరిన వరకు భూమి మీదకి జన్మలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా 5వ తలం తర్వాత అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట. కనుక మనం అత్యున్నతమైన జ్ఞానాన్ని పొందే వరకు ఆ తలంలోనే ఎక్కువ జన్మలు తీసుకుంటాం. అంటే 3 తలాలు అయిపోయినా 4వ తలంలోకి మనం అక్కడ ఆత్మలోకాల్లో ప్రవేశించిన తర్వాత అక్కడ మనం జ్ఞానం పెంపొందించుకోవడం కోసం తరచూ భూమి మీదకి జన్మలు తీసుకోవడానికి రావటం, ఇక్కడ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండడం, మళ్ళీ వెళ్తూ ఉండడం, అలా మనం ఎన్నో జన్మలు తీసుకున్నాం ఇప్పటి వరకు. ఎన్నోసార్లు మనం భూమి మీదకి రావడం, జ్ఞానం పెంచుకుంటూ ఉండడం, మళ్ళీ వెళుతూ ఉండడం, మళ్ళీ రావటం, ఇలా ఎన్నో మనం జన్మలు తీసుకుంటూ ఎంతో జ్ఞానాన్ని పొందుతూ వస్తున్నాం. 4వ తలంలో జీవనం ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆ తలంలో ఎంతో జ్ఞానంతో ఏమి చేస్తున్నామనే పూర్తి ఎరుకతో ఉంటాం మనం. ఇప్పుడు చూడండి, మనం ధ్యానం చేస్తున్నాము, ఇలాంటి పుస్తకాలను వింటున్నాము, చదువుతున్నాము. మరి దీనివల్ల మనకేం జరుగుతుంది? ఏది ఆత్మజ్ఞానము, ఎలా మనం జీవించాలి, ఎలా మనం మాట్లాడాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం కదా, పూర్తి ఎరుకతో ఉంటున్నాం కదా. అలాగ 4వ తలం చాలా గొప్పది. అందుకని ఆ స్థితిలోనే మానవులు ఎక్కువ జన్మలు తీసుకుంటూ ఇంకా జ్ఞానాన్ని సముపార్జించుకుంటారు అని ఆ దేవదూత ఇంకా చెప్తున్నారు. మరి 4వ తలంలోని జ్ఞాన పరిధిని పూర్తిగా చేరే వరకు, అంటే ఆ 4వ తలం మించి 5వ తలానికి చేరే వరకు మొదటి 3 తలాల్లో జన్మలు తీసుకుంటాము. వాస్తవికతలో బ్రతకటం తెలిసిన తర్వాత ఉన్నత తలాలకు వెళ్ళడం జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఆ 4వ తలంలో మనం అక్కడ అనుభవించినా కూడా, 3 తలాలు దాటి 4వ తలంలోకి ప్రవేశించినా కూడా, ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి 3వ తలపు భూమి మీద మనం జన్మలు తీసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటాము. 5వ తలం నుంచి మనం ఎలా ఉంటాము అంటే, మనకు ఇష్టమైన జన్మ తీసుకోవచ్చు. ఇష్టమైతే భూమి మీదకి రావచ్చు, లేకపోతే రాము మేము ఇక్కడే ఉంటాము అని కూడా అక్కడ వాళ్ళకి సహాయ సహకారాలు అందించవచ్చు. మనం 4వ తలంలో ఉన్నంత వరకే దుఃఖిస్తూ ఉంటాం. ఆ తర్వాత 5వ తలం నుంచి మనం భౌతిక బంధనాల నుంచి విముక్తి పొందుతూ ఉంటాము. అంతేకాకుండా 5వ తలం చేరే వరకు భూమిపైన గడిపిన జీవితం గురించి అనుబంధం కలిగి ఉంటాం మనము. అంటే 4వ తలం వరకు భూమి మీద ఉన్న జీవితం గురించిన అనుబంధం ఉంటుంది మనకి. అందుకే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ బంధువులు వచ్చి ఆ కళలో కనిపించడము, వీళ్ళ ఆత్మలోకాల్లో కలుసుకుంటూ ఉండడం, ఇవన్నీ 4వ తలం వరకు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత అసలు అది కూడా ఉండదన్నమాట. 5వ తలంలోకి చేరాక ఈ స్థితి కూడా దాటిపోతుంది. 5వ తలం నుంచి విశ్రాంతి జీవితం, ఇంకా ఎప్పుడూ ఉన్నత తలాల కోసమే ప్రయత్నిస్తూ ఉంటాం. 5వ తలంలోకి ప్రవేశించాక 1, 2, 3 తలాలు డే కేరు, నర్సరీ, కిండర్ గార్డెన్ లాగా కనిపించాయిట ఈవిడికి. అక్కడ తలాలు ఎలా ఉన్నాయంటే డే కేరు, కిండర్ గార్డెను, నర్సరీ ఈ రకంగా ఆవిడకి కనిపించాయి ఎకోబడైన్ గారికి. ఎందుకంటే ఆ లోకాలు చూశారు కదా ఆవిడ, దాన్ని బట్టి ఆవిడకి అలా అనిపించింది. అలాగా ఆ పై తలాలకి చేరే కొద్దీ మనకి ఇంకా జ్ఞానం అనేది ఏర్పడుతుంటుంది. నూతనాత్మ మొదటి తలానికి, వృద్ధాత్మ 4వ తలానికి సంబంధించినవి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ అర్థమవుతుంది కదా మనకి. మొదటి తలానికి సంబంధించింది నూతనాత్మ, 4వ తలానికి సంబంధించింది వృద్ధాత్మ అని చెప్పుకుంటాం మనం. మీరు ఏ తలానికి చెందినవారో అని మీకు ఆరాటం కలగవచ్చు.
అని చెప్పి ఎకోబడైన ఏమంటున్నారంటే, నాకు తెలిసినంతలో మొదటి 3 తలాలకు చెందిన వాళ్ళెవ్వరూ కూడా ఈ పుస్తకం వైపు దృష్టి సారించరు. 3వ తలంలోని వారు ఇది చదివినప్పటికీ వారికి ఉన్న మత నమ్మకాలకు ఈ పుస్తకంలోని విషయాలకు మధ్య సంఘర్షణని ఎదుర్కొంటారు. అంటే వాళ్ళు ఒప్పుకోలేరు, అంగీకరించలేరు. ఈ పుస్తకంలోని విషయాలు విని నిజమా, ఉంటాయా, ఇన్ని తలాలు ఉంటాయా, పునర్జన్మలు ఉంటాయా, ఆత్మలోకాలు ఉంటాయా అని వాళ్ళు సంఘర్షణకు లోనైపోతూ ఉంటారు. 4వ తలంలోని వారు ఎక్కువ నేర్చుకోవాలనే కుతూహలంతో ఉంటూ వారి జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటారు కనుక ఈ పుస్తకానికి ఎక్కువగా ఆకర్షితులవుతారు. మరి మీరందరూ ఈ పుస్తకాన్ని వింటున్నారు అంటే మీరందరూ కూడా 4వ తలానికి చెందిన వారే ఫ్రెండ్స్. అందుకని మీరు ఎక్కడా కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. మరి ఆత్మలోకంలో ఎకోబడైన్ చూసిన మొదటి 4 తలాలు కూడా భూమి మాదిరిగానే ఉన్నాయి. ఈ తేడా ఏంటంటే, మనం భూమి మీద అందరూ కలిసి ఉంటాము, కానీ అక్కడ విభాగాలుగా ఉంటాయి. మనం నిత్యం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 4 తలాల వాళ్ళు ఉంటారు ఈ భూమి మీద. 4 తలాల వాళ్ళకి విభాగాలు ఉండవు. మొదటి తలం వాళ్ళు 4వ తలం వాళ్ళు ఒకే ఇంట్లో ఉండొచ్చు. అప్పుడు ఆ మొదటి తలంలో వాళ్ళు మాట్లాడే మాటలు ఈ 4వ తలం వాళ్ళు అర్థం చేసుకోలేక దానికి బాధకు గురి అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ స్థితి అలా ఉంటుంది, వీళ్ళ స్థితి ఇలా ఉంటుంది. కానీ అక్కడ అలా కాకుండా ఆత్మలోకాల్లో ఎలా ఉంటుందంటే, మొదటి విభాగానికి మొదటి తలానికి సంబంధించిన వాళ్ళకి ఒక విభాగం, 2వ తలానికి సంబంధించిన వాళ్ళకి ఒక విభాగం, 3వ తలం వాళ్ళకి సంబంధించిన విభాగం వేరే, 4వ తలం వాళ్ళకి విభాగం వేరే ఉండడం వల్ల వాళ్ళు ఈ తలం వాళ్ళు, వీళ్ళు ఈ తలం వాళ్ళు అక్కడ విభజించడం జరిగింది. ఇక్కడ అలాంటిది లేదు. మనకి ఈ భూమి మీద అందరం కలిసే ఉంటాం. అందుకే మనకి ఇక్కడ వైషమ్యాలు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేకపోవడాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. మనం నిత్యం చూస్తున్న జీవితంలో మనుషులు అక్కడ చూసినప్పుడు వాళ్ళు ఏ తలానికి చెందిన వాళ్ళు అక్కడ అర్థమవుతుంది, ఇక్కడ మనకి తెలియదు. మొదట ఈ తలాల గురించిన వివరాలు తనకు అందించడానికి దేవదూత చాలా సంశయించారట ఈ విషయాలన్నీ చెప్పడానికి. ఎందుకంటే భూమి మీద మన గురించి ఎదుటివారి వివేకాల గురించి, వాళ్ళ అవివేకం గురించి మనం తీర్మానిస్తూ ఉంటాం, జడ్జిమెంట్లు చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉండడం మనకు అలవాటు. దానివల్ల మన ఎదుగుదల నుంచి దృష్టి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాలు మనకు తెలిసాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఓహో అయితే నా తోటి కోడలు నన్ను తిడుతోంది అంటే తను మొదటి తలానికి సంబంధించిందేమో, లేదా అదిగో ఆయన పూజలు చేస్తున్నారు, బాగా ఆధ్యాత్మికంగా ఉన్నారు, ఆయన ఏమైనా 3వ తలానికి సంబంధించిన ఆయనేమో, ఇలా మనం విభజించడం మొదలు పెట్టుకుంటాం. ఇక్కడ సమానత్వం అనేది ఉండదన్నమాట. అలాంటప్పుడు మళ్ళీ మనలోనే మనకి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం తప్ప మన ఎదుగుదల కోసం కాన్సన్ట్రేట్ చెయ్యము అనే సంశయంతో ఆ దేవదూత ఈవిడికి చెప్పడానికి ముందు ఇష్టపడలేదుట. మనం గుర్తించాల్సింది ఏంటంటే, మొదటి 4 తలాల్లోనూ మనం ఐకమత్యంతో ఒకరి ఎదుగుదలకు ఒకరు నిరంతరం సహాయపడుతూ ఉంటాము. ఇక్కడ మనం ఒకరికొకరు సహాయపడటానికే ఆ కిందకున్న వాడిని పైకి లాగటానికి, 1వ తలం వాళ్ళని 2వ తలంలోకి, 2వ తలం వాళ్ళని 3వ తలంలోకి, 3వ తలం వాళ్ళని 4వ తలంలోకి లాగటానికి సహాయపడటానికి వచ్చిన వాళ్ళం మనం. మన ఎదుగుదల చూసుకుంటే ఇతరుల ఎదుగుదలకు సహాయపడడానికి వచ్చిన వాళ్ళం మనం ఈ భూమి మీదకి. మనం పైన చెప్పాం కదా, మన న్యూ ఎనర్జీలో కూడా చెప్పుకున్నాం, 10 మంది బాగుతో పాటు మా బాగు కూడా ఉండేలాగా మేము చేస్తాము భూమి మీదకి వెళ్ళి అని అక్కడ మనం చెప్పి వచ్చిన వాళ్ళం. అందుకని ఇక్కడ అదే చేస్తున్నాం, మనం అదే చెయ్యాలి కూడా. అంతేగాని వాళ్ళు మొదటి తలం వాళ్ళలే, వాళ్ళు 2వ తలం వాళ్ళలే అని మనం ఇక్కడ వైషమ్యాలు పెంచుకుని వాళ్ళని వేరుగా చూసి మనం గొప్పవాళ్ళం అనుకుని ఇలా ఎప్పుడూ ఉండకూడదు. అందరం ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ నిరంతరం ఒకరి ఎదుగుదలకు ఒకరు సహాయపడుతూ ఉండాలి. మనం ఎదుటి వారితో ఎక్కడి నుంచి వచ్చామో, ఇప్పుడు ఎక్కడున్నామో, ఎదగడానికి ఎటువంటి ఆస్కారాలు ఉన్నాయో, అసలు మన శక్తి సామర్థ్యాలు ఎంతటివి అనే విషయాలను చర్చిస్తూ ఉంటాం. మనలోని చెడు లక్షణాలు, శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా ఎదుటివారిలో కూడా ఉన్నాయి అని మనం తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే మనం అందరూ సమానమే, అందరం కోసం అందరం వచ్చాము అని తెలుసుకున్నప్పుడు ఎదుటివారి సామర్థ్యాలు కూడా ఉన్నాయి, నాలో ఎలా ఉన్నాయి వాళ్ళలో కూడా ఉన్నాయి, నేను దైవాన్నే వాళ్ళు దైవాలే, నాలో ఉన్న లక్షణాలు, నాలో ఉన్న శక్తి అన్నీ కూడా వాళ్ళలో కూడా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. భిక్షాటం చేసేవారు, దొంగలు దొంగిలించుకోవడం ద్వారా కాకుండా ఇంకా మరి ఎన్నో రకాలుగా వారికి భోజనం, నిత్యావసరాలు, ఆస్తిపాస్తులు లభ్యం కాగలవని నిదానంగా తెలుసుకుంటారు వాళ్ళు. వారిలో జ్ఞానం మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటుంది. మనందరం కూడా ఇలాగే ఒకరినొకరు సరిదిద్దుకుంటూ సంపూర్ణ స్థితిని చేరుకుంటూ ఉంటాం. మనం ఎదుటివారిలోని మంచి చెడు రెండుని ఉదాహరణలుగా తీసుకుంటాం. ఈ రెండు తీసుకుంటాం ఉదాహరణగా, ఇది మంచి ఇది చెడు, ఓహో అలా ఉండకూడదు ఇలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకుంటాం. మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలో మనం కొంత భాగాన్ని మనకు ప్రతిబింబిస్తూనే ఉంటాయి.
ప్రతి ఒక్కరిలో ఉన్న విషయాలు మనకి ప్రతిబింబిస్తూనే ఉంటాయి. అందువలన మనం అందరం ఇక్కడ కలిసిమెలిసి ఒకరికొకరు సహాయపడుతూ కలిసి ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనం అందరం కూడా ఒకరికొకరు స్వస్థత పరచుకోవడానికి, కలిసి ఎదగడానికే ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. అంతేగాని ఎవరు కూడా ఇతరులకి గురించి వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని మనం చెప్పుకోవడానికి ఇక్కడికి రాలేదు. మరి పుట్టుక అనేది ఒక అద్భుతమైన సంఘటన అని చెప్తున్నారు మన రచయిత్రి. కొత్త జీవితం, కొత్త ఆరంభాలు, 1000 కళ్ళతో శిశువు జననం కోసం ఎదురు చూడటం, వాళ్ళని రక్షించటం, ఇవన్నీ కూడా ఎక్కువ పడేందుకు చాలా ఇష్టం. దురదృష్టవశాత్తు అసలు శిశు జనన సమయంలో ఏం జరుగుతుందో మనలో చాలామందికి తెలియదు. మనం పసిపిల్లలకు ఏమి తెలియదని, వాళ్ళు ఎటువంటి కలలు ఆశయాలు వాళ్ళకేమీ ఉండవని మనం భావిస్తుంటాం. కానీ నిజానికి ఒక ఆత్మ కొత్త జన్మ తీసుకోవటానికి, కొత్త జీవితం గురించి కొన్ని నెలలకు ముందే, కొన్ని సంవత్సరాలకు ముందే ప్రణాళిక వేసుకుంటుంది. పసిబిడ్డ శరీరంలో ఉన్నది అపారమైన అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉన్న వృద్ధాత్మైనా, అప్పుడే పునరావృతం మొదలుపెట్టిన నూతనాత్మైనా, తాను ఎత్తబోయే జన్మ గురించి ఎన్నో కోరికలు, లక్ష్యాలు కలిగి ఉంటుంది. ఇంతకుముందు జన్మల్లో కలిసి ఉన్న కుటుంబాలతోనే పునఃసంగమాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏ కుటుంబంలోంచి తన శరీరం వదిలిపెట్టి వెళ్ళిందో మళ్ళీ అదే కుటుంబంలోకి రావడానికి ఆత్మలు ఇష్టపడుతూ ఉంటాయి. చాలా వరకు ఆత్మలు భూమి మీద వారి పాత స్నేహితుల్ని కలుసుకుంటూ ఉంటాయి. శిశు జననం అంటే కేవలం పుట్టుకే కాదు, అంతకు మించి ఎన్నో ఊహకు అందనివి కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఎంతో అద్భుతమైన విషయాలు ఎకో బొడైన్ మనకి ఇందులో అందజేశారు. శిశువుల్ని ఎలా వాళ్ళు జన్మ తీసుకుంటారు, వాళ్ళు ఈ భూమి మీదకి ఎలా ప్రవేశిస్తారు, ఇవన్నీ కూడా మనకి ఇంకా విపులంగా తెలియచేయడం జరిగింది. మరి మరో ఎపిసోడ్లో మనం తిరిగి కలుసుకుందాం. ధన్యవాదాలు.